ముందుగా KS23 ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. షేర్లింగంపల్లి నియోజకవర్గం మదీనగూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరితో పాటు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేనలో భారీ సంఖ్యలో చేరికలు జరిగిన సందర్భంగా రామ్ తాళ్ళూరి నాయకత్వంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలతో పార్టీలోకి స్వాగతం పలికారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల నుండి దాదాపు 1000 మంది నూతనంగా పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ తెలంగాణలో మొట్టమొదటిసారిగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే జనసేన జెండా ఎగురుతుందని, మెంబర్ 2 లీడర్ అనే కార్యక్రమం ద్వారా జనసేన పార్టీలో రాబో 10 సంవత్సరాలలో దేశానికి కావాల్సిన నాయకులను అందివ్వడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రాబో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 3వ ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఉంటుందని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, షేర్లింగంపల్లి జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సురేష్ రెడ్డి, బండి నరేష్, రాష్ట్ర నాయకులు, షేర్లింగంపల్లి నియోజకవర్గ డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 20 నెలలు అవుతుంది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ అనేది లేదు. ఆయన సొంత డబ్బులు 110 కోట్ల రూపాయలు దాదాపు రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జన సైనికులకు ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని సందర్భాలలో ఆయన సొంత డబ్బులు దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అటువంటి ఆలోచనలు, గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పాటు మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి మనము ఒక నిజాయితీగా ప్రజల్లోకి ముందుకెళ్లాలి. మన నాయకుడు చేసే ప్రతి పనిని ప్రజలకు తెలియజేసుకుంటా మనం ముందుకెళ్లాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు టీటీడీ నిధుల నుంచి, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపు 35 కోట్ల 19 లక్షల రూపాయలు అక్కడ ఏదైతే ఒక మండపం అక్కడ ఉండడానికి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి సౌకర్యాల గురించి ఒక పెద్ద వ్యవస్థని సృష్టించబోతున్న ఘనత మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. ఇటువంటి అంశాలని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మనం. దాదాపు 70 ఏళ్ళు పూర్తవుతుంది. ఎక్కడ కూడా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యని ఏ రకంగా తీర్చిద్దామని లేదు, కానీ మనకేమొస్తుందా, నాకేంది, మీకేంది అనే టైప్ లో రాజకీయాలు చేస్తున్నారు. కానీ సమాజానికి ఏం కావాలనేది ఏ ఒక్క పార్టీ కూడా చూస్తలేదని మీ ద్వారా తెలియజేస్తూ మనము రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ మన ఒక్క నాయకుడు ఒక్కడే మనకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆలోచనలని ప్రజలకు తీసుకెళ్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మనందరి నాయకులకు, మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధాన కార్యదర్శి రాము గారిని ఒక 5 minutes సభలో ఉద్దేశించి మాట్లాడుకోవచ్చు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయిందంటే దాని వెనుకున్న మాధవరెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, నరేష్ గారు అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ డెఫినెట్ గా మనం కొంచెం కష్టపడితే మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే ఇక్కడి నుంచే వస్తుంది. అది మీ అందరి చేతిలో ఉంది. ఎందుకంటే షేర్లింగంపల్లిలో ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఆ ఎమ్మెల్యే మీద జనాలకి ఎంత అంటే ఇంట్రెస్ట్ ప్రొవైడ్ అనేది మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ ని మనం కరెక్ట్ గా వాడుకుంటే జనసేన పార్టీ మొట్టమొదటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచి వస్తుంది. దీని ద్వారా మనకి నుంచి వస్తుంది. ఈ రెండు మనం 100% కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఇంత ఉత్సాహంగా ఇంతమంది ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై రావటం, మన పార్టీలో జాయిన్ అవ్వటం, ఏమీ ఆశించకుండా చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇటువంటి పార్టీలో నేను ఒక పాత్ర పోషిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఇంకోటి మీరు ఇప్పుడు ఈ రోజు ఏ పార్టీలోకి వెళ్ళినా మీరు ఎమ్మెల్యే కావాలంటే ఒక 100 కోట్లు 200 కోట్లు ఉండాలి. మన పార్టీలో ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వాలి అంటే దానికి కావాల్సిన ఎలా కావాలి, దానికి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎదగాలి అనే ఒక కార్యక్రమాన్ని మన అధ్యక్షులు వారు పిలిచి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మెంబర్ టు లీడర్ అనే ఒక కార్యక్రమాన్ని మీరు రెడీ చేయండి. నా దగ్గర ఉన్న ప్రతి కార్యకర్త ఒక 10 సంవత్సరాల్లో ఒక నాయకుడు అవ్వాలి. అలా అయితేనే వాళ్ళకి అసలు మన దగ్గర అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నవి, ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయగలడు అనేది అతను ఆ 10 సంవత్సరాల్లో నేర్చుకుని ఒక మంచి నాయకుడు అవుతాడు. ఇటువంటి నాయకుల్ని మనం దేశానికి ఇవ్వాలి అని ఆయన ఎటువంటి ఉద్దేశాలు లేకుండా ఒక సామాన్యుడి నాయకుడిని చేయడం కోసమే పెట్టిన కార్యక్రమం మెంబర్ టు లీడర్ కార్యక్రమం. దాన్ని కూడా మేము మొన్న అక్కడ వైజాగ్ లో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మీరు పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ పార్టీ మీకు 100% ఒక నాయకుడిలాగా తయారు చేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తుంది. అది ఈ ఒక్క పార్టీలోనే సాధ్యమవుతుంది. సో డెఫినెట్ గా మీ అందరూ పార్టీ కోసం కష్టపడి ఏ స్వార్థాలు లేకుండా మన నాయకుల వారి ఉద్దేశాలను ఆయన ఇస్తున్న సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏ పార్టీ అయినా రాజకీయ పోరులో ఉండాలి, ఉండకపోతే దాని ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత మన పార్టీ ఇదే గడ్డ మీద పుట్టింది. ఈ గడ్డ మీదే మనం ఫస్ట్ జెండా ఇక్కడ ఎగరేసాం. డెఫినెట్ గా ఈ గడ్డ మీద మనం గవర్నమెంట్ ఏదో ఒక రోజు ఫామ్ చేస్తాం. చాలా గట్టి నమ్మకంతో మేము ముందుకెళ్తాం. 28 ఎలక్షన్స్ లో మన పార్టీ డెఫినెట్ గా అసెంబ్లీలోకి వెళ్ళి గవర్నమెంట్ లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమం అంతా సక్సెస్ఫుల్ అయినందుకు రియల్ గా చాలా హ్యాపీగా ఉంది. మన అధ్యక్షురాలు కూడా ఈ విషయాన్ని నేను తీసుకెళ్లి చేరవేసి దీనికి సక్సెస్ఫుల్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు మా ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారికి, వాళ్ళు రాలేదు, వాళ్ళు రాకపోయినా సరే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మరొకసారి లీడర్లందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. పార్టీ గురించి మీ జైనింగ్ ఈరోజు అయినందుకు ధన్యవాదాలు తెలిపిన రాము గారికి ధన్యవాదాలు తెలియజేద్దాము.